హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అరటికాయ కోడి గుడ్డు ఉడకబెట్టిన గుడ్డు పులుసు పెట్టుకుందాం. ఇది చాలా ఈజీ అండి. ముందుగా 4 గుడ్లు ఉడకబెట్టి పెట్టేసుకుందాం. 2 అరటికాయలు, 2 ఉల్లిపాయలు, 3 పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, కొద్దిగా ధనియాలు పొడి, చెక్క మొగ్గ మసాలా అన్నీ కలిపి పట్టిన పొడి ఉండేది. బాండీ వేడెక్కింది. కరివేపాకు 2 రెమ్మలు సరిపోతుంది. బాండీ వేడెక్కినాక ఒక 3 పెద్ద టేబుల్ స్పూన్లు ఆయిల్ పడుతుందండి. 4 గుడ్లకి, 2 పెద్ద అరటికాయలకి. దీంట్లో జీలకర్ర, ఆవాలు సరిపోతాయి పోపు. ఇది చాలా సింపుల్ అండి. గుడ్లు ఉడకబెట్టి పెట్టేసుకుంటే అరటికాయలు తొందరగానే ఉడికిపోతాయి. మొత్తం కూడా ఒక 20 నిమిషాల్లో అయిపోతుంది. జీలకర్ర వేగిందండి. ఉల్లిపాయలు మీడియం సైజు ముక్కలు కట్ చేసుకోవాలి, పొడవు అక్కర్లేదు. పచ్చిమిరపకాయలు మాత్రం పొడవుగా చీలికలు చేసుకోవాలి. 2 కరివేపాకు రెమ్మలు. కొంతమందికి పిల్లలకి అరటికాయ అంటే ఇష్టం ఉండదు కదా, ఇలా గుడ్లో కలిపి పెడితే చాలా మంచిది. మనం బంగాళదుంపలు ఎలాగా పచ్చి ముక్కలు ఉడకబెట్టి గుడ్డు పులుసులో వేసుకుంటామో సేమ్ ఇది కూడా అంతేనండి. చాలా రుచిగా ఉంటుంది. ఇందులో టమాటా యూజ్ చేయలేదు. ఇందాక ఆవాలు వేయలేదు, ఇప్పుడు వేసానండి. ఆవాలు జీలకర్ర సరిపోతుంది దీనికి. పోపు 1 టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ పడుతుంది, సరిపోతుందండి. అది ఇంట్లోనే పట్టేసుకున్నామండి. కొంచెం పసుపు నూనె కలిపితే ఒక 15 రోజుల పాటు అలాగే మంచి ఫ్రెష్గా ఉంటుంది. అప్పటికప్పుడు దంచుకున్నట్టే. కొంచెం ఉప్పు కూడా కలిపి మిక్సీ పట్టేసాం. దీంట్లో కల్లుప్పు సరిపడంత, కొంచెం పసుపు, కారం 1 టేబుల్ స్పూన్ సరిపోతుందండి. మనం పచ్చిమిరపకాయ వేసాం కదా, ఆ ఘాటు సరిపోతుంది. 1 మీడియం టేబుల్ స్పూన్ సరిపోతుంది. మనం ఇంట్లో వాడే కారము మంటగా ఉంది, అది చూసుకొని మనం వేసుకోవాలి అంతే. దీంట్లో నిమ్మకాయ, పెద్ద నిమ్మకాయ సైజు అంతా చింతపండు పులుపు గుజ్జు సరిపోతుంది. ఈ అరటికాయ ముక్కలు మీడియం సైజు కోసుకున్నాం. మన దొడ్లోనే పండినాయండి కాయలు, ఇప్పుడే వచ్చినాయి, మొన్నే కోసాము. గుడ్లు ఉడకబెట్టేసి పక్కన పెట్టుకొని చాక్ తోటి ఘాట్లు పెట్టేసుకుంటే ఆ పులుపు కూడా గుడ్లకు వెళ్తుంది. అరటికాయ ముక్కలు కూడా కొంచెం సేపు నూనెలో మగ్గేస్తే బాగుంటాయి. ఏదైనా మనం సింపుల్గా చేసుకుందాం, రుచిగా ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నిద్దామండి అందరం. ఇలా లిడ్ పెట్టేసాము. కొంచెంసేపు ఆయిల్లో మగ్గితే బాగుంటుంది. ఇప్పుడు చింతపండు తీసుకున్న నీళ్ళు వేసుకుందాం. అదిగోండి, ఆ నీళ్ళు సరిపోతాయి. ఇంకా సరిపోతే ఇంకొంచెం వేసుకుందాం. చాలా సింపుల్ అండి, బంగాళదుంప పులుసులాగే. కానీ ఇందులో టమాటా ఒకటే యూజ్ చేయలేదు మనం. గట్టిగా పట్టుకోవాలండి, లేకపోతే ఒలిగిపోయినాయి అనుకోండి. మసిగుడ్డు పట్టుకొని జాగ్రత్త చేసుకోవాలి. అదిగా అంత సరిపోతుందండి చింతపండు. 2 అరటికాయలకి ఇంకొంచెం వాటర్ వేస్తున్నాను. మనకి పులుపు సరిపోయినంత వేసుకోవడమేనండి. ఇప్పుడు గుడ్లు చాక్ తోటి ఘాట్లు పెట్టేసుకుందామండి. పులుపు, ఉప్పు, కారం అన్నీ దానికి లోపల వెళ్తాయి గుడ్డుకి. అన్నీ అలాగా చేసేసుకున్నాను. మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్లో అయిపోతుంది. ఇలా పెట్టేసేసుకొని మనం ఒక
మినిట్స్ అలా చూసుకుంటే సరిపోతుంది. ముక్క ఉడికిందో లేదో మనం చెక్ చేసుకుందాం. మనకి ఎక్కువగా గ్రేవీ కావాలనుకోండి కొంచెం వాటర్ వేసుకొని ఇలాగా ఆపేసుకోవచ్చు. లేదు చిక్కగా కావాలంటే ఇంకొంత సమయం ఉంచేసుకుంటే సరిపోతుంది. ఇది చపాతీలోకి రైస్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అరటికాయ గుడ్డు పులుసు ఇంకా అయిపోతుందండి. ఇంకొక 3 minutes సరిపోతుంది. ఇప్పుడు ధనియాల పొడి, చెక్క మొగ్గ పొడి వేస్తున్నాను. లాస్ట్లో కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమేనండి. ఉడికిందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. మెత్తగా అయిపోతే సరిపోతుంది. ఇంకొక 3 minutes అది గుండాల మెత్తగా అయిపోతే సరిపోతుంది ముక్క, అరటికాయ ముక్క. మీకు ఇంకా చిక్కగా కావాలంటే ఇంకొంత సమయం ఉంచుకోండి, బాగుంటుంది. చూడండి ఒకసారి ట్రై చేసి. లాస్ట్లో కొత్తిమీర అండి. ఒకసారి ఇలాగా చేసి నచ్చితే లైక్ చేయండి. ఈ చిక్కదనం మాకు సరిపోతుందండి. కొంచెం ఆ వేడితనానికి వదిలేసామనుకోండి ఇంకా దగ్గర పడిపోతుంది. ఇలా ఉడుకుతున్నప్పుడు ఆపేసినాక ఒక 10 minutes తర్వాత తిన్నామనుకోండి ఆ పులుపు అంతాను మంచిగా అవుతుంది. ఈ సమయంలో మనం కొంచెం ఆయిల్ కూడా తేలిపోతుంది కదా, ఇంకా ఆపేసేసుకుందాం. అయిపోయిందండి, ఇంతే. చాలా ఈజీ అరటికాయ పులుసు. థ్యాంక్ యూ.